శుభోదయ విద్యార్థిని విద్యార్థులు, ఈరోజు మనం ప్రశ్న జవాబుల గురించి నేర్చుకున్నాం. మనం మొదటి దానిలో అవి ఇవి అది ఇది అని నేర్చుకున్నాం కదా ప్రశ్న జవాబులు. ఇప్పుడు అక్కడ ఏమిటి ఇక్కడ ఏమిటి అని నేర్చుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రశ్న జవాబులు అక్కడ ఇక్కడ గురించి నేర్చుకుందాం. అక్కడ ఇక్కడ అనే పదాల మీద ప్రశ్నలు ఎలా ఉంటాయో నేర్చుకుందాం. ప్రశ్న జవాబులు హెడ్డింగ్ రైట్ ప్రశ్న జవాబులు. మొదటి ప్రశ్న చూడండి. అక్కడ ఏమి ఉన్నాయి? ఏమి ఉన్నాయి? క్వశ్చన్ ప్రశ్న కదా, నేను ప్రశ్న అడుగుతున్నా. అక్కడ ఏమి ఉన్నాయి? చూడండి ఇక్కడ ఏమున్నాయో అవేంటి? చుక్కలు కదా. అక్కడ జవాబు చెప్పండి. అక్కడ ఏమి ఉన్నాయి? ప్రశ్న అడుగుతున్నా, జవాబు మీరు ఏం రాయాలి? అక్కడ ఏమున్నాయి? చుక్కలు. అక్కడ చుక్కలు ఉన్నాయి. అక్కడ చుక్కలు ఉన్నాయి. మీరు వాక్యం పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. జవాబులో అక్కడ ఏమి ఉన్నాయంటే అక్కడ చుక్కలు ఉన్నాయి అని జవాబు రాయాలి. అక్కడ ఏమి ఉన్నాయి? చుక్కలు కదా. అక్కడ చుక్కలు ఉన్నాయి. మొదలైనవి. రెండవ ప్రశ్న ఇక్కడ మీద చెప్తుంది. ఇప్పుడు అక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ మీద చూడండి. ఇక్కడ ఏమి ఉన్నాయి? ఏమి ఉన్నాయి? ఇక్కడ ఏమి ఉన్నాయి? ఇక్కడ ఏమి ఉన్నాయి? ఏంటి చెప్పండి? ఫ్లవర్ కదా. జవాబు మీరు ఏం రాయాలి? ఇక్కడ పూలు. ఒకటి ఉంటే పువ్వు రాయాలి. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే చెప్పండి బహువచనంలో. పూలు. గురి అంటే గురులు, పురి అంటే పురులు. ఇక్కడ పూలు ఉన్నాయి. ఏకవచనం ఒకటే ఉంటే ఏం రాయాలి? పువ్వు రాయాలి. రెండు కదా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి పూలు, గురి గురులు, పురి పురులు, ముడి ముడులు. అట్లా ఏకవచనంలో ఈ అనే ఇకారం వస్తే ఉకారం కలిపి రాయాలి. ఇక్కడ పూలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ పూలు ఉన్నాయి. ఇక్కడ పూలు ఉన్నాయి. మూడవ ప్రశ్న. అక్కడ ఏమి ఉన్నాయి? అక్కడ ఏమి ఉన్నాయి? ఇవేంటి చెప్పండి? బంతులు కదా. అక్కడ ఏమి ఉన్నాయని ప్రశ్న అడుగుతున్నా. మీరు జవాబు ఏం రాయాలి? అక్కడ. జవాబు రైట్. అక్కడ బంతులు. అక్కడ ఏమున్నాయి? బంతులు. అక్కడ బంతులు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయంటే అక్కడ బంతులు ఉన్నాయి. అక్కడ నేను ఏ పిక్చర్ ఇచ్చినా సరే అక్కడ ఇక్కడ అనే ప్రశ్న జవాబు ఇచ్చినప్పుడు అక్కడ ఏమి ఉన్నాయి? అక్కడ చుక్కలు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఉన్నాయి? ఇక్కడ పూలు ఉన్నాయి. అక్కడ ఏమి ఉన్నాయి? అక్కడ బంతులు ఉన్నాయి. దీనొకసారి స్క్రీన్ షాట్. నాలుగవ ప్రశ్న చూడండి. నాలుగవ ప్రశ్న. ఇక్కడ ఇవేంటి? ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ దూరం ఉంటే అక్కడ. ఇక్కడ ఏమి
ఏమి ఉన్నాయి. ప్రశ్న అడుగుతున్నా కదా, ఇక్కడ ఏమి ఉన్నాయి, ఇక్కడ ఏమి ఉన్నాయి. మీరు జవాబు ఏం రాస్తారు? ఇవేంటి? తలలు కదా. ఇక్కడ 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 తలలు తలలు రెండు ఉన్నాయి కదా. ఇక్కడ తలలు ఉన్నాయి, ఇక్కడ తలలు ఉన్నాయి. ఐదవ ప్రశ్న చూడండి. అక్కడ ఏమి అక్కడ ఏమి ఉన్నాయి, అక్కడ ఏమి ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఏమి ఉన్నాయి, ఏమి ఉన్నాయి అక్కడ? ఆకులు కదా. అక్కడ జవాబు మీరు ఏం రాయాలి? అక్కడ అక్కడ ఏమున్నాయి? ఆకులు. అక్కడ ఆకులు ఉన్నాయి, అక్కడ ఆకులు ఉన్నాయి. ఆరవ ప్రశ్న. ఇక్కడ ఇక్కడ ఏమి ఉన్నాయి. దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ అనాలి, దూరం ఉంటే అక్కడ అనాలి. ఇక్కడ ఇక్కడ ఏమి ఉన్నాయి. ఇక్కడ ఏమి ఉన్నాయి? 1 2 3 4 5 కదా. ఇవేంటి? అంకెలు కదా. వీటిని ఏమంట? అంకెలు. మీరు ఆన్సర్ జవాబు ఏం రాయాలి? ఇక్కడ అంకెలు ఉన్నాయి. జవాబు రైట్. ఇక్కడ ఏమున్నాయి? వీటిని ఏమంట? ఇక్కడ ఇక్కడ ఏమున్నాయి? అంకెలు. ఇక్కడ వీటిని ఏమంటావు? 1 2 3 4 5 కదా. వీటిని ఏమంటావు? అంకెలు. ఇక్కడ అంకెలు. ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ అంకెలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? అంకెలు. ఇక్కడ ఏమి ఉన్నాయంటే ఇక్కడ అంకెలు ఉన్నాయి. ఇక్కడ అంకెలు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఉన్నాయంటే ఇక్కడ తలలు ఉన్నాయి. అక్కడ ఏమి ఉన్నాయి? అక్కడ ఆకులు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఉన్నాయి? ఇక్కడ ఇవేంటి? అంకెలు కదా. ఇక్కడ అంకెలు ఉన్నాయని జవాబు రాయాలి. మీరు జవాబు వాక్యం పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ కంపల్సరీ పెట్టాలి. క్వశ్చన్ మార్క్ కదా. అక్కడ ఏమి ఉన్నాయని నేను ప్రశ్న అడుగుతున్నా. మీరు జవాబు ఏం రాయాలి? అక్కడ ఏదైనా సరే పిక్చర్ మీకు బొమ్మ ఏ బొమ్మ ఇస్తానో అవి మాత్రమే రాయాలి. అక్కడ ఈ పిక్చర్ ఇచ్చాను అనుకో, వీటిని తలలు అంటారుగా. ఇక్కడ తలలు ఉన్నాయి. అక్కడ ఏమి ఉన్నాయంటే అక్కడ ఆకులు ఉన్నాయి. ఇక్కడ ఏమి ఉన్నాయి? ఇక్కడ అంకెలు ఉన్నాయి. ఈరోజు మనం అక్కడ ఇక్కడ అనే పదాల మీద ప్రశ్న జవాబులు నేర్చుకున్నాం. ధన్యవాదాలు విద్యార్థులు.